హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. మరి పాము విషం అనేది ముంగిస మీద పనిచేయదా? మరి దానికి గల కారణాలేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. అంటే సైంటిఫిక్గా ఎలాంటి కారణాలు మరి దాని మీద విషాన్ని పనిచేయనీయకుండా చేస్తున్నాయి అనే అంశం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇక పాము ముంగిస భయంకర పోరాటం పరోక్షంగానో ప్రత్యక్షంగానో మనం చూసే ఉంటాం. అతి వేగంగా కదిలే పామును అదును చూసి నోట ఖర్చు పెట్టాలనే ప్రయత్నంతో ఒడుపుగా శరీరాన్ని కదిలిస్తూ భయంకరంగా కోరల్ని బయటపెట్టి ముంగిసను చూస్తే మరి ఎవరికైనా ఒళ్ళు జలదరిస్తుంది. కంటికి అందని వేగంతో అది కదిలే తీరును చూసినప్పుడు పాము కాటు కూడా అది భయపడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ అది నిజం కాదంటారు ఇజ్రాయెల్కు చెందిన శాస్త్రవేత్తలు. అనాదిగా పాము ముంగిసల గురించి ఎన్నెన్నో అనుమానాలు, నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక పాము కాటు తిన్న ముంగిస ఒక విధమైన ఆకు తింటుందని, అదే విషానికి విరుగుడని కొందరు చెప్తారు. కాని అవేవీ సరైనవి కాదని, ముంగిస శరీర నిర్మాణంలోనే పాముకాటు ప్రభావాన్ని ఎదుర్కొనే సహజగుణం ఉందని మరిప్పుడు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇజ్రాయెల్లో ఉన్న వీచ్మన్ ఇన్స్టిట్యూట్లోని ఇమ్యునాలజీ విభాగానికి చెందిన ఒక బృందం వారు క్షీరదాల శరీర నిర్మాణం గురించి సాగించిన పరిశోధనలో ఈ సత్యం అనేది బయటపడింది. కండరాలు, నరాల జాయింట్లకు సంబంధించిన శరీర నిర్మాణ శాస్త్ర విభాగంలో సారాఫుక్స్ నిపుణురాలు ముంగిస శరీరంలోని కండరాల విశిష్టమైన నిర్మాణ రీతి దానిని పాము కాటు నుంచి కాపాడుతుంది. పాము విషాలలో అతి సాధారణంగా కనిపించే ప్రభావశీలమైన పదార్థం ఆల్ఫా న్యూరోటాక్సిన్. ఇది కండరాల కణాల మీద ఉండే ఎస్టోలైక్లైన్స్ రెస్టెవర్ మరియు మాలిక్యూల్స్కు అతుక్కొని పనిచేస్తుంది. ఈ రిసెప్టర్లు నరాల నుంచి సూచనలు అందుకునే సహజ స్వభావాన్ని కలిగి ఉంటాయి. కండరాలు ఎప్పుడు సంకోచం చెందాల్సింది, ఎప్పుడు వ్యాకోచం చెందాల్సింది, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాల్సింది అనేవి ఈ నరాలే నిర్దేశిస్తాయి. ఇక వీటి సూచనలను అందుకొని రిసెప్టర్లు ఆ బాధ్యతను నిర్వర్తిస్తాయి. అయితే పాము విషంలోని ఆల్ఫా న్యూరోటాక్సిన్ ఈ సూచనలు నరాల నుంచి రిసెప్టర్లకు అందకుండా ఆపివేయగలదు. అందువల్ల అవయవాలు స్తంభించి శరీరం ఒక విధంగా పక్షవాతానికి గురవుతుంది. అదే మరణానికి దారితీస్తుంది. ఈ ఎస్టిల్కోలైన్ రిసెప్టర్ మాలిక్యూల్స్ నిర్మాణ రీతుల గురించి ఆ బృందం అధ్యయనం చేసింది. ఏంటంటే ముంగిస శరీరంలోని రిసెప్టర్ మాలిక్యూల్స్ సహజంగానే ఒక వింత నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. పాము విషానికి చెందిన ప్రభావశీలమైన పదార్థాలు వీటికి అతుక్కోవడం సాధ్యం కాదు. అందువల్ల ముంగిస శరీరంలోకి విషం ప్రవేశించిన నరాల నుంచి రిసెప్టర్లకు యథాతథంగానే సూచనలు అందుతూ ఉంటాయి. కాబట్టి ప్రాణహాని అనే సమస్య ఉత్పన్నం కాదు. ఇక ముంగిస క్షీరజాతికి చెందింది కాబట్టి మిగిలిన క్షీరదాలన్నీ పాము విషానికి లోను కావు అనుకుంటే పొరపాటే. ఎలుకల్లాంటి క్షీరదాలెన్నో పాము విష ప్రభావం నుంచి తప్పించుకోలేవు. ఇక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రకరకాల క్షీరదాల శరీర నిర్మాణాల్ని అధ్యయనం చేసి ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నారు. ఎలుకల శరీరంలోని కండరాల మీద రిసెప్టర్ మాలిక్యూల్స్ నిర్మాణానికి ముంగిస శరీరంలోని మాలిక్యూల్స్ నిర్మాణం పూర్తి భిన్నంగా ఉంది. అంతేకాకుండా ప్రయోగశాలలో ముంగిస శరీరంలోని మాలిక్యూల్స్ను పలు రకాల పరిమాణాలకు గురిచేసే వాటిని సైతం పాము విషానికి ప్రభావానికి లోనయ్యేలా చేయగలిగారు ఈ బృందం. ఇక శరీర నిర్మాణ రీత్యా మేము ఒక ముంగిసను ఎలుకలా మార్చివేయగలిగాం అన్నమాట. అయితే ఇది అన్ని జీవాల విషయంలోని సాధ్యమవుతుందా లేదా అన్నది ఇంకా తేల్చాల్సిన విషయం. కానీ శరీర నిర్మాణంలో పరిణామం కలిగించడం ద్వారా విషాన్ని ఎదుర్కొనే స్వభావంలో మార్పు తీసుకురాగలడం అనేది మేము సాధించామని ఆ బృందం వారు పేర్కొన్నారు. ఇక ముంగిస శరీరంలో విషాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా ఎలాంటి మాలిక్యూల్స్ నిర్మాణం ఉందో అచ్చంగా అలాంటి నిర్మాణమే పాముల్లోనూ ఉండటాన్ని ఈ బృందం గుర్తించారు. తమ శరీరంలోని విష ప్రభావానికి లోనై తామే చనిపోకుండా ఉండడానికి పాముల శరీరంలో ఈ విధమైన నిర్మాణ రీతి చోటు చేసుకుందని తెలిపారు. రకరకాల పాము విషాలతో ప్రయోగాన్ని ఆమె కొనసాగించారు. ముంగిసలు మరియు పాములు తమ ఈ విశిష్ట శరీర నిర్మాణం సహాయంతోనే అన్ని రకాల విష ప్రభావాల నుంచి తప్పించుకోగలుగుతున్నాయి. ఆమె చేసిన ప్రయోగాలు పరిశోధనలు చాలా కాలంగా మిస్టరీగా ఉన్న ఒక విషయాన్ని బహిర్గతం చేశాయని చెప్పవచ్చు. అయితే ఈ పరిశోధన వల్ల కొత్త మందుల తయారీకి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. కొత్తగా కనుక్కునే ఈ మెడిసిన్స్ ద్వారా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మందుల కంటే మరింత ప్రభావశీలంగా ఉండి మరింత మంది ప్రాణాలు రక్షించడానికి వీలవుతుందని పేర్కోవడం జరిగింది. ఇది సైంటిఫిక్గా తెలుసుకున్న అంశం. ఇక జ్యోతిష శాస్త్రరీత్యా ముంగిస అంటే తెలివితేటలకు, సూక్ష్మ పరిశీలనకు పెట్టింది పేరు.
కుటుంబంలో కలహాలు లేకుండా చేస్తుందని, మరి దారుణమైన ప్రత్యర్థులు పాము ముంగిసలు కాబట్టి ముంగిసను ఇంట్లో ఉంచిన సర్పదోషాలు ఉన్నవారికి మరి సర్పదోషాలు పోగొడుతుందని, నైరుతి దిక్కిన ఉంచిన మరి దోషాలనేవి తొలగిపోతాయి. ఇక జాతక చక్రంలో కాలసర్ప దోషాలు, నాగదోషాలు, కుజదోషాలు ఉన్నవారు ముంగిసను నైరుతి దిక్కులో ఉంచుకుంటే దోష నివారణ అవుతుంది. ఇక మరి పాము కలలు, చెడ్డ కలలు, మరి భయంకరమైన కలలు వస్తూ ఉన్నవారు ముంగిసను బెడ్రూమ్లో నైరుతి దిక్కున ఉంచిన చెడు కళల నుండి విముక్తి కలుగుతుందని మరికొంతమంది జ్యోతిష నిపుణులు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ముంగిస గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.